నమస్కారం. ఈరోజు సుఖీభవలో రక్త పరీక్షతో క్యాన్సర్ గుట్టు రట్టు, లిక్విడ్ బయాప్సీ, ప్రాసెస్డ్ ఫుడ్స్తో మతిమరుపు ముప్పు, ప్రయాణాల్లో తలతిప్పు తగ్గేదెలా, అధిక బరువుతో మోకాళ్లకు చేటు, ఇంకా హెల్త్ టిప్. మన ఒంట్లో క్యాన్సర్ ఉనికిని గుర్తించడానికి, అది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా బయాప్సీ చేయాల్సిందే. అయితే ఇందుకు శరీరంపై కోత పెట్టి కణజాలాన్ని సేకరించాలి. ఆపై ఆ కణజాలాన్ని ల్యాబ్కు పంపించి ఫలితం కోసం కనీసం వారం నుంచి 2 వారాల పాటు వేచి చూడాలి. అయితే ఈ కాలహరణం లేకుండా, శరీరంపై ఎలాంటి కోత పెట్టకుండానే క్యాన్సర్ ఆనవాళ్లను గుర్తించవచ్చా? ఈ ప్రశ్నకు డాక్టర్లు అవుననే సమాధానం చెప్తున్నారు. రక్త పరీక్ష సాయంతో మిగతా జబ్బుల గుట్టుమట్లను తెలుసుకున్నట్లుగానే రక్తాన్ని పరీక్ష చేయడం ద్వారా క్యాన్సర్ కణితుల ఉనికిని, వాటిలో జన్యుపరమైన మార్పుల్ని ఇవాళ చక్కగా గుర్తించవచ్చు. లిక్విడ్ బయాప్సీగా పిలిచే ఈ ఆధునిక నిర్ధారణ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం కణాల సముదాయం. ఈ కణాలు పుట్టుకురావటం, వృద్ధి చెందటం, నశించిపోవటం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అలా కాకుండా శరీరంలో ఏ భాగంలోని కణాలైనా ఆ క్రమం తప్పి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా వృద్ధి చెందటం మొదలు పెడితే ఆ పరిస్థితినే క్యాన్సర్ అంటాం. ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్ను నిర్ధారించడానికి ఇప్పటి వరకు మన ముందున్న ఏకైక మార్గం టిష్యూ బయాప్సీ. ఇందుకోసం రోగిని ఆసుపత్రిలో చేర్చుకుని శరీరం నుంచి కణజాలాన్ని సేకరిస్తూ ఉంటారు. ఆపై సేకరించిన కణజాలాన్ని ల్యాబ్కు పంపించి వారం నుంచి 2 వారాల లోపల ఫలితాన్ని చెబుతూ ఉంటారు. అంతవరకు రోగికి ఎలాంటి మందుల్ని ఇవ్వకపోవటం వల్ల క్యాన్సర్ ముదిరి పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. అందుకే కాలహరణాన్ని, ఖర్చు వ్యవహారాన్ని తప్పించి పేషెంటుకు ఎంతో అనుకూలంగా ఉండే లిక్విడ్ బయాప్సీ అనే అత్యాధునిక విధానం ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. రక్తాన్ని పరీక్షించి మిగతా వ్యాధుల గుట్టుమట్లను తెలుసుకుంటున్నట్లుగానే లిక్విడ్ బయాప్సీ విధానంలోనూ రక్తంలో క్యాన్సర్ కణితుల DNA మెటీరియల్ను పరిశీలించటం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, కణితుల్లో జన్యుపరమైన మార్పుల్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. మన శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ కణితులు ఉన్నాయనుకోండి, దాన్ని క్యాన్సర్ అవునా కాదా అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ మనం చేసేది బయాప్సీ. అది బయాప్సీ అంటే ఆ మొక్కని తీసి దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తాం. అది కన్ఫర్మ్ చేయడానికి అది ఇట్ ఈస్ ఎ మస్ట్ అనమాట. కొన్ని పరిస్థితుల్లో క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల లోపల డీప్గా ఎక్కడ ఉందనుకోండి, బ్రాంకోస్కోపీ చేయలేకపోవచ్చు, లేకపోతే పేషెంట్కి బాగా దగ్గొచ్చి బ్రాంకోస్కోపీకి చేయించుకోవటానికి సహకరించలేకపోవచ్చు, బయట నుంచి నీడిల్ పెట్టి బయాప్సీ చేయడం కుదరకపోవచ్చు. ఇటువంటి కండిషన్స్లో మనకు ఉన్నటువంటి ఆప్షను రక్తం తీసి రక్తంలో ఏమన్నా క్యాన్సర్ కణాలు ఐడెంటిఫై చేస్తున్నామా లేదా అనేది ప్రాసెస్ అనమాట. అది ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నారు. అది టిష్యూ బయాప్సీ లాగా హెల్ప్ఫుల్గా ఉంటుందా అనేది దట్ ఈస్ ద నెక్స్ట్ డిస్కషన్ అనమాట. ఆ టిష్యూ బయాప్సీలో మనకి టిష్యూ వస్తుంది, లిక్విడ్ బయాప్సీలో వచ్చేది మనకి క్యాన్సర్ కణాలు ఫాస్ట్గా పెరుగుతా అది DNA మెటీరియల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ జెనెటిక్ మెటీరియల్ని మనం రక్తం ద్వారా సపరేట్ చేసి అందుట్లో ఈ జన్యుపరమైనటువంటి తేడాలు అంటే ఆ మ్యుటేషన్స్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనం ఏమైనా వైద్యం చేయగలమా అనేదే ఈ లిక్విడ్ బయాప్సీ యొక్క యూస్ఫుల్నెస్ అనమాట. క్యాన్సర్ను గుర్తించేందుకు ప్రస్తుతం లిక్విడ్ బయాప్సీ అనేది అత్యాధునిక విధానం. పేషెంటుకు ఎలాంటి నొప్పి ఉండదు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం అసలే ఉండదు, ఖర్చు తక్కువ వ్యవహారం. నిమిషాల వ్యవధిలో బయాప్సీ పూర్తయిపోతుంది. క్యాన్సర్ కణాలు రక్తంలోకి విడుదల చేసే DNA మెటీరియల్ను లిక్విడ్ బయాప్సీ ద్వారా పరిశీలించటం వల్ల క్యాన్సర్ ఉన్నది లేనిది తెలియటంతో పాటు అది ఏ దశలో ఉన్నది కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు, కణితుల్లో జరిగే మార్పుల్ని కూడా మనం ముందుగానే పసిగట్టవచ్చు.
మామూలుగా అయితే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు నిత్యం మందులు వాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాన్సర్ పెరిగిందా తగ్గిందా అనేది తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అదే లిక్విడ్ బయాప్సీ విధానంలో పరీక్ష చేస్తే జన్యుపరంగా జరుగుతున్న మార్పుల్ని ముందుగానే గుర్తించి దానికి తగ్గట్లుగా మందులను మార్చుకునే వెసులుబాటు మనకు లభిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో అనేక క్యాన్సర్లకు మెరుగైన వైద్యం అందించడానికి తాజాగా లిక్విడ్ బయాప్సీ విధానాన్నే అనుసరిస్తున్నారని చెప్తున్నారు డాక్టర్లు. లిక్విడ్ బయాప్సీ అనేది విశిష్టత ఎందుకు వచ్చిందంటే ప్రాముఖ్యత, దిస్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ బి డన్ వెరీ ఫాస్ట్ అనమాట. అంటే 2-3 రోజుల్లోనే మనం జన్యుపరమైనటువంటి తేడాలు తెలుసుకోవచ్చు. అందుకని ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. అల్టిమేట్ రిజల్ట్ మనం చూసేది ఏంటంటే ఈ బయాప్సీ అయినా ఆ బయాప్సీ అయినా జెనెటిక్ మెటీరియల్ ఏమైనా అవైలబుల్గా ఉందా, అందులో ఏమైనా జన్యుపరమైన తేడాలు ఉన్నాయా, ఆ జన్యుపరమైన తేడాలు ఉంటే మనం ఏమన్నా టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అంటే ఏమైనా మందులు కానీ ఏమైనా వాడటానికి మనకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉందనేది ఈ బయాప్సీ వల్ల కానీ రొటీన్ బయాప్సీ వల్ల కానీ మనం ఆలోచించాల్సినటువంటిది. అలానే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే లిక్విడ్ బయాప్సీతో మనం వాడే మందులకి ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది అంటే ఈ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అంటాం. లంగ్ క్యాన్సర్లో ఎర్లోటినిబ్ కానీ ఓసిమర్టినిబ్ ఇలాంటి డ్రగ్స్ అన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. సో మనం వాడినప్పుడు 3 నెలల తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి మనం పెట్ స్కాన్ చేయించుకుంటాం. అప్పటికి 6 మంత్స్ తర్వాత ఒక్కొక్కసారి మధ్యలోనే క్యాన్సర్ పెరిగిందనుకోండి, మనకి ఇంకో రకమైనటువంటి మార్గం లేదు కదా తెలుసుకోవడానికి. ఎఫర్డబుల్ పేషెంట్స్ కానీ ఎవరైనా చేయించుకోగలిగితే వాళ్ళు ముందే మానిటర్ చేయించుకోవచ్చు అనమాట. లిక్విడ్ బయాప్సీ చేయించుకొని హౌ ఎఫెక్టివ్ ఈజ్ ద ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం క్యాన్సర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్న విధానంలో టిష్యూ తీసి బయాప్సీ చేయటం అన్ని వేళలా సాధ్యం కాదు. ఇలాంటప్పుడు రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్త నమూనాల ద్వారా 100% క్యాన్సర్ ఆనవాళ్లను ఖచ్చితంగా లిక్విడ్ బయాప్సీ సాయంతో గుర్తించవచ్చు. తాజాగా 75 ఏళ్ల వయసు ఉన్న లంగ్ క్యాన్సర్ రోగికి టిష్యూ బయాప్సీ తీయటానికి సాధ్యం కాని పరిస్థితుల్లో లిక్విడ్ బయాప్సీ ద్వారా క్యాన్సర్ తీవ్రతను, కణితుల్లో జన్యు మార్పుల్ని ఖచ్చితంగా గుర్తించగలిగారు. క్యాన్సర్ కణితిలో ఉండే కణాలు చనిపోయినప్పుడు వాటిలో ఉండే DNA రక్తంలోకి విడుదలవుతూ ఉంటుంది. బాధితుల రక్త నమూనాల్లో ఉండే ఈ సెల్ ఫ్రీ DNA ఆధారంగా 12 రకాల జన్యువుల్లో కలిగే రూపాంతరాలను లిక్విడ్ బయాప్సీ విధానంలో గుర్తించవచ్చు. ఇలా త్వరగా గుర్తించటం వల్ల క్యాన్సర్ బాధితులకు కాలహరణం లేకుండా సత్వర వైద్యం అందించడానికి వీలవుతుంది. క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం అనేది ఈరోజు కూడా మనం టిష్యూ బయాప్సీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే మనం బయాప్సీ చేయలేకపోతామో అప్పుడు రక్తం తీసి రక్తంలో ఉన్నటువంటి జన్యుపరమైన తేడాలను గుర్తించి చేస్తామన్నమాట. అది ఖచ్చితత్వం అనేది ఏంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్ థింగ్. క్యాన్సర్ కణాలు అంటే మన శరీరంలో ఎంత ఎక్కువ ట్యూమర్ ఉందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ట్యూమర్ ఉంటే అది జెనెటిక్ మెటీరియల్ అంటే DNA, RNAని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుందా అనేది కూడా అనమాట. కొన్ని క్యాన్సర్ల నుంచి మెటీరియల్ ఏమీ రాలేదనుకోండి, మనం ఆ DNA ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెటీరియల్ అనేది ఎంత మనకి అవైలబుల్గా ఉంది అంటే ఫైనల్గా చూసేటప్పటికి నానోగ్రామ్స్ అంటాం. 1 గ్రాము నానోగ్రామ్ అంటే 10⁻⁻⁹ అంటే అంత తక్కువ అమౌంట్లో కూడా మనం జన్యుపరమైనటువంటి తేడాలని రక్తం నుంచి తీసి గుర్తించవచ్చు. సో అంత ఖచ్చితత్వం అనేది ఉంటుంది. అది ఇందులో కనుక పాజిటివ్ ఉంటే మనకు డెఫినెట్గా టిష్యూ బయాప్సీలో కూడా పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి లిక్విడ్ బయాప్సీలో అడ్వాంటేజ్ ఏంటంటే అది క్యాన్సర్ కణాలు అనేది ప్రతి చోట నుంచి కూడా దే ట్రై టు రిలీజ్ ద DNA మెటీరియల్. ఆ మెటీరియల్ అంతా మన రక్తంలో కొన్ని గంటల పాటు కానీ కొన్ని రోజుల పాటు కానీ ఉంటుంది. కాబట్టి అది కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే అంటే అందులో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ని తీసుకొని మనం జన్యుపరమైనటువంటి తేడాలను కనుక గుర్తించగలిగితే వీ గెట్ ఏ ఫుల్ పిక్చర్ అనమాట. అంటే ఒక స్నాప్ షాట్ ఆఫ్ ద హోల్ ట్యూమర్ అనమాట. అంటే ఎంత జెనెటికల్గా డైవర్స్గా ఉందనేది మనకి తెలుస్తుంది. లిక్విడ్ బయాప్సీ పరీక్ష చేసేందుకు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే ల్యాబ్ అవసరం. వాడుకలో దీన్ని STS ల్యాబ్ అని పిలుస్తారు. లిక్విడ్ బయాప్సీ చేయాలంటే యంత్ర పరికరాలతో పాటు అనుభవం ఉన్న వైద్య నిపుణులు చాలా అవసరం.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో 2 SGS ల్యాబులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టిష్యూ బయాప్సీతో పోలిస్తే లిక్విడ్ బయాప్సీతో అనుకూలతలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఈ ఆధునిక పరీక్షకే అగ్రతాంబూలం దక్కుతుందనటంలో సందేహం లేదు. కొంతమందికి ప్రయాణం అంటే పడదు. బస్సు, రైలు, కారు ఇలా ఏ బండి ఎక్కి కూర్చున్న కాసేపటికే తలతిప్పు మొదలైపోతూ ఉంటుంది. వాంతవుతున్నట్లుగా ఒకటే వికారంగా ఉంటుంది. వాహనాల్లోని వాసన, కుదుపులను ఏమాత్రం తట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు మోషన్ సిక్నెస్ అని పిలుస్తారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణ సమయాల్లో వాంతులు, వికారంతో వేధించే తలతిప్పు సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి ప్రయాణాల్లో వాంతులనేవి పెద్ద సమస్యగా ఉంటాయి. బస్సు, కారు, రైలు, వాహనం ఏదైనా ప్రయాణం మొదలుపెట్టిన కాసేపటికి తలంతా తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వాంతి వచ్చేస్తున్నట్లుగా ఉంటూ వికారం మొదలవుతుంది. కాసేపటికి తట్టుకోలేక వాంతి చేసుకుంటారు. ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ వాంతులు, వికారం సమస్యను అధిగమించవచ్చు. ప్రయాణాలు చేయటానికి ముందు, చేస్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహారం, ద్రవ పదార్థాల్ని తీసుకోకూడదు. నిమ్మకాయ వాసన చూడటం, అల్లంతో తయారు చేసిన స్వీట్లు అంటే అల్లం మురబ్బా వంటి వాటితో వికారం తగ్గుతుంది. బాగా వాసనల్ని వెదజల్లే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో కదలికలు తక్కువగా, సౌకర్యంగా ఉండేలా కూర్చోవాలి. ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో కూర్చోవద్దు. వాంతుల సమస్య ఉండేవారు కారులో వెళుతున్నప్పుడు ముందు సీట్లో కూర్చోవాలి. ప్రయాణాల్లో పుస్తకం పట్టుకోవటం, పేపరు చదవటం చేయొద్దు. గాలి ఆడేందుకు వీలుగా కిటికీ అద్దాలు తెరిచిపెట్టుకోవటం మంచిది. సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వాంతులు అవ్వకుండా ఎవోమిన్ రకం యాంటీ ఎమిటిక్ మాత్రలు ప్రయాణానికి ముందే వేసుకోవచ్చు. అధిక బరువు అనేది ఇవాళ మన మోకాళ్లకు శాపంగా మారుతోంది. శరీర బరువు పెరుగుతున్న కొద్దీ మన మోకాళ్లపై భారం కూడా పెరుగుతూ పోతుంది. దీంతో అధిక బరువును మోయలేక మోకాళ్లలోని కీళ్లు వేగంగా అరిగిపోవడం మొదలవుతుంది. ఫలితంగా చిన్న వయసుకే మోకాళ్ల నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధిక బరువు, స్థూలకాయం బారి నుంచి మోకాళ్లను కాపాడుకునేందుకు ఏం చేయాలో, బరువును వదిలించుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులకు అధిక బరువుకు సంబంధం ఉందా? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ మనకు నడక అన్నీ చేసినప్పుడు మోకాళ్ళలో స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, వేర్ అండ్ టైర్ ఎక్కువ ఉంటుంది, అరుగుదల ఎక్కువ ఉంటుంది. అరుగుదల కొంచెం మైల్డ్ ఉన్నా కానీ వెయిట్, రైట్ వెయిట్ కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే దాని మీద మనకు సిమ్టమ్స్ రావు. బట్ మైల్డ్ ఆర్థరైటిస్ డెవలప్ అయినా కానీ వెయిట్ మనకు ఎక్కువ ఉన్నప్పుడు దాని సిమ్టమ్స్ మనకు చాలా తొందరగా తెలుస్తుంది. అండ్ ఆల్సో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళు రికవర్ కారు. సో వెయిట్ హ్యాస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ టు ఆస్టియోఆర్థరైటిస్. అది హిప్ జాయింట్ మీద ఉంది, మోకాళ్ళ జాయింట్ మీద ఉంది, డైరెక్ట్ రిలేషన్. వెయిట్ పెరిగే కొద్దీ నీ ఆర్థరైటిక్ సిమ్టమ్స్ ఆల్సో డైరెక్ట్గా పెరుగుతాయి. మనకు నీ ఆర్థరైటిక్ సిమ్టమ్స్ మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో ఎవరికి ఆపరేషన్ అవసరం లేదో వాళ్ళకి రిలీఫ్ రావాలంటే వెయిట్ డైరెక్ట్గా తగ్గాల్సిందే. దర్ ఆర్ ఎనఫ్ స్టడీస్ టు షో 5 to 10% వెయిట్ మనం తగ్గగలితే సిమ్టమ్స్ ఆఫ్ నీ పెయిన్ 50% వరకు తగ్గుతాయి. సో మీరు అక్కడ వేయించుకోండి, 5 to 10% వెయిట్ తగ్గితే నీ సిమ్టమ్స్ 5 to 10% తగ్గవు, 50 to 60% తగ్గుతాయి. సో వెయిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రివెంటింగ్. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్థరైటిస్ సెటిల్ అయిన వాళ్ళకి తగ్గాలంటే వెయిట్ తగ్గాల్సిందే, అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అధిక బరువుతో మోకాళ్ల నొప్పులు ఎలా పెరుగుతాయి? వెయిట్ ఉన్నప్పుడు మన డైరెక్ట్ లోడ్ మన నీ జాయింట్ మీద ట్రాన్స్మిట్ అవుతుంటుంది. మనకి ఇండియాలో ఉండే జనరల్ స్ట్రక్చర్లో యాజ్ కంపేర్ టు యూరోపియన్స్ అండ్ అదర్ కంట్రీస్ మనకు నీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, పర్టికులర్లీ లేడీస్లో.
సో మగవాళ్ళ కన్నా లేడీస్లో నీ ఆర్థరైటిస్ మోకాల ఆర్థరైటిస్ వచ్చే ఇన్సిడెన్స్ 1:5. సో ఒక మెన్కి వచ్చిందనుకోండి, లేడీస్లో 5 times ఇన్సిడెన్స్ ఆఫ్ గెటింగ్ నీ ఆర్థరైటిస్. అండ్ బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్ స్ట్రక్చర్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, కింద కూర్చునే దాంతో నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంటుంది. మన లెగ్స్ ఆల్సో యాక్చువల్లీ జెనెటిక్లో కొంచెం బోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో దీని మూలంగా మన వెయిట్ నార్మల్ ఉంటేనే మనకు 70-75కి ఆర్థరైటిస్ రావచ్చు. బట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 35-40 మనం వెయిట్ మెయింటైన్ చేయకపోతే, మన బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ కన్నా మోడరేట్ ఒబిసిటీ టు హై ఒబిసిటీ ఉందనుకోండి, ఎవ్రీ వన్ ఇయర్ ఆ లోడ్ యాడ్ అవుతూనే ఉంటుంది, నీ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంటుంది. సో అల్టిమేట్లీ ఓవర్ 10 years మనకు డిఫరెన్స్ ఏం కనపడుతుందంటే, మనం 10 years బ్యాక్ ఉండే వెయిట్ ఇప్పుడు ఎఫెక్ట్ అయిపోయి 40-50 నీ ఆర్థరైటిస్ ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ ఏబుల్ టు రిడ్యూస్ వెయిట్ ఆఫ్టర్ దట్, బికాస్ నడవలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు, అండ్ వెయిట్ స్లోగా పెరుగుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెయిట్ని మనం ముందు నుంచే కంట్రోల్ చేసుకుంటేది. దానికి ప్రివెన్షన్ అండ్ డయట్ రిస్ట్రిక్షన్స్ అండ్ బీయింగ్ ఫిజికలీ యాక్టివ్ ఈ యంగర్ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు బరువును ఎలా అదుపులో ఉంచుకోవాలి? మోకాల విషయంలో మనకు నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మనం దాన్ని స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చూస్తామండి. మైల్డ్, మోడరేట్, సివియర్ ఆర్థరైటిస్. మైల్డ్ అండ్ మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ సమ్ వాకింగ్ చేసి, మినిమల్ జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేసి, యూ డోంట్ హ్యావ్ టు డూ వాకింగ్ ఓన్లీ, బికాజ్ ఎక్సర్సైజ్ మనకు వెయిట్ తగ్గాలనుకుంటే ఎక్సర్సైజ్లో వాకింగ్ ఇస్ నాట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. సైక్లింగ్ చేసుకోవచ్చు, ఎలిప్టికల్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, అవన్నీ ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ మనం వెయిట్ తగ్గుతాం. బట్ ఎక్సర్సైజ్ ఫార్మ్స్ ఓన్లీ అరౌండ్ 10-20% వెయిట్ లాస్ దాంట్లో రోల్. 80% వెయిట్ తగ్గాలంటే అది మన డైట్తోనే ఉంటుంది. డయట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కట్ డౌన్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ వీ ఈట్. మనం ఇప్పుడు రోజు ఎక్సర్సైజ్ చేసి 5 kilometers 10 kilometers రన్నింగ్ చేస్తున్నాము, హోల్ డే యాక్టివ్ ఉన్నామంటే డైట్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ ఏం కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి రిడ్యూస్ అవర్ డయట్ అండ్ కన్సంప్షన్. హెల్తీ న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వెజిటబుల్స్ అడిక్వేట్గా తీసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టేక్ మోర్ కుక్డ్, మోర్ రా వెజిటబుల్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ డ్రాస్టిక్గా తగ్గించుకోవాలి. రైస్, చపాతీ, ఇడ్లీ, వడ, దోశ కంటెంట్ బాగా తగ్గించుకోవాలి. అండ్ ప్రాసెస్ ఫుడ్స్ మనం ఎక్కువ తింటున్నాము. సూపర్ మార్కెట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ అవన్నీ టోటల్గా జీరో చేయాల్సిందే ఫర్ దిస్ థింగ్. కార్బొనేటెడ్ డ్రింక్స్, కోక్, పెప్సీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ టోటల్గా జీరో చేయాలి. సో డయట్ రెస్ట్రిక్షన్స్ చేసుకొని డయట్ మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు వెయిట్ తగ్గొచ్చు. ఇట్ ఇస్ జస్ట్ దట్ వీఆర్ నాట్ కమిటెడ్ టు డూ ఎనీథింగ్. ఒకరోజు తింటాం, ఒకరోజు డివేట్ అవుతాం. ఎక్సర్సైజ్ వరకు నీ ఆర్థరైటిస్ ఎంత సివియర్ ఉన్నా కానీ సైక్లింగ్, ఎలిప్టికల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. చాలామంది పేషెంట్స్ మాతో వచ్చి చెప్పేది, సార్ మాకు నీ అరుగుదల ఉంది, నీ ఆర్థరైటిస్ ఉంది, వాకింగ్ చేయలేమని. బట్ వాకింగ్ చేయకపోయినా కానీ ఓన్లీ విత్ డైటింగ్ యూ కెన్ స్టిల్ లూజ్ వెయిట్. అది ఓన్లీ మనకు కమిటెడ్ ఉండాలా అండ్ రైట్ డైరెక్షన్లో ఫాలో కావాలా. నడక, వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు పెరుగుతాయా? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వెన్ దే హ్యావ్ మైల్డ్ టు మోడరేట్ ఆర్థరైటిస్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయవచ్చు. వాకింగ్ ఈజీలీ 20 minutes to half an hour చేయవచ్చు. మనకు మోకాళ్ళు పెరిగేది ఓన్లీ విత్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. అంటే సపోజింగ్ మనం ఎక్సెసివ్ రన్నింగ్ చేసినప్పుడు వెయిట్ ఎక్కువ ఉండి రన్నింగ్ ఇంకా చేస్తే ఇంకా స్ట్రెయిన్ అవుతుంది. డూయింగ్ స్క్వాటింగ్ యాక్టివిటీ, నువ్వు ఎక్సర్సైజ్లో చాలా కొన్ని కండిషన్స్లో వీ డూ స్క్వాట్స్, హాఫ్ స్క్వాట్స్, ఫుల్ స్క్వాట్స్, లంజెస్, ఇది నీ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఎక్కువసార్లు మెట్లెక్కి దిగినా కానీ నీ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పిన ఎక్సర్సైజ్ లైక్ లంజెస్, స్క్వాట్స్, సిట్టింగ్ డౌన్, సిట్టింగ్ క్రాస్ లెగెడ్, మెట్లెక్కి దిగేది, మామూలు వాకింగ్లో 1 level లోడ్ పడింది అనుకోండి. ఈ వేరే యాక్టివిటీస్ లైక్ సిట్టింగ్ డౌన్, స్క్వాటింగ్ డౌన్, ఫుల్ స్క్వాట్స్లో నీ మీద లోడ్ 5 times ఎక్కువ ఉంటుంది. సో నీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వీ అడ్వైజ్ దెమ్ నాట్ టు డూ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్ అవన్నీ చేయకూడదు. సింపుల్ వాకింగ్, సింపుల్ సైక్లింగ్, సింపుల్ ఎలిప్టికల్ అవన్నీ ఆర్ పర్మిటెడ్. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అండ్ వెయిట్ విత్ కంబైన్డ్ విత్ మైల్డ్ ఎక్సర్సైజ్ అండ్ అగ్రెసివ్ డైటింగ్తోనే వెయిట్ తగ్గాలి. బరువును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? మనము ఈ వెయిట్ కంట్రోల్ చేసేది ఒకసారి పెరిగిన తర్వాత మనం చేయలేము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్ వాట్ వీ కాల్ బాడీ మాస్ ఇండెక్స్. అంటే మన వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది. ఆన్లైన్ మనం చూసి BMI అని క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకు తెలుస్తుంది. ఎనీ బాడీ మాస్ ఇండెక్స్ అబవ్ 25 ఈజ్ హై, అబవ్ 30 ఈజ్ మోడరేట్ ఒబిసిటీ, అబవ్ 40 ఉన్నప్పుడు ఈజ్ మార్బిడ్ ఒబిసిటీ. సో మనం చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ముందు తగ్గే గురించి చాలా కష్టము, బట్ ప్రయత్నిస్తే తగ్గుతారు. దాని ప్రివెన్షన్ కోసం మనం ముందు పెరిగినప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో వీ నార్మలీ మెజర్ ద వెయిట్ ఇన్ డిఫరెంట్ వేయింగ్ మెషిన్స్ వేరే వస్తాయి. ఈచ్ వన్ విల్ హ్యావ్ సమ్ వేరియేషన్ ఆఫ్ 5 to 10%. ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. వేయింగ్ మెషిన్ మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఎవ్రీ సండే మార్నింగ్ అట్ ఎ పర్టికులర్ టైం మెజర్ యువర్ వెయిట్. ఆ వీక్లో నీకు 1 kg పెరిగిందనుకో, నెక్స్ట్ వీక్లో 1 kg తగ్గాల్సిందే. దాన్ని యూ కెనాట్ పోస్ట్పోన్. ఆల్ ఆఫ్ అస్ టెన్ టు పోస్ట్పోన్ అవర్ వెయిట్ లాస్. నెక్స్ట్ వీక్ తగ్గుదాము, దాని తర్వాత తగ్గుదాము. తిండి అట్లనే ప్యారలల్గా స్వీట్స్ అవన్నీ రెగ్యులర్గా తింటుంటాము అండ్ వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ అ
డిసిషన్ దట్ వీ హ్యావ్ టు టేక్ అండ్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. డయట్లో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ రావాలి. ప్రాసెస్ ఫుడ్స్ టోటలీ అవాయిడ్ చేయాలి. షుగరీ డ్రింక్స్, స్వీట్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ ఎప్పుడో ఒకసారి ఒకేజన్లో. ఎవ్రీడే ఈవినింగ్ వీ కెనాట్ హ్యావ్ స్వీట్స్. ఇట్ ఈస్ నాట్ గోన్ టు ఇంప్రూవ్ అవర్ సిచ్యువేషన్. ఇండియాలో అప్పుడే డయాబెటీస్ ఎక్కువవుతున్నది, ఒబిసిటీ అట్లనే ప్యారలల్గా ఎక్కువవుతున్నది. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే స్టెప్స్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ టీనేజ్. చిల్డ్రన్కి 20, 15, 16 ఇయర్స్లో ఏం నేర్చుకుంటామో వాళ్ళ హ్యాబిట్స్ ఫ్యూచర్లో అవే ఉంటాయి. సో యాజ్ పేరెంట్స్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ మనం చిల్డ్రన్కి గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్ ఇప్పటి నుంచి నేర్పించేది. అవుట్ సైడ్ ఫుడ్ రెగ్యులర్గా తినేది కట్ చేయాలా. పిజ్జాస్, ప్రాసెస్ ఫుడ్స్, బర్గర్స్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు పార్టీ ఉంటే, కానీ ఇట్ కాంట్ బి ఎ డైలీ హ్యాబిట్. సో చిల్డ్రన్ మనం ఇప్పటి నుంచి యంగ్ ఏజ్ నుంచి నేర్పిస్తే వాళ్ళకి అలవాట్లు ఫ్యూచర్లో అవి డెవలప్ అవుతాయి. బరువు పెరుగుతూ పోవడం అంటే మోకాళ్ళ నొప్పులను కొని తెచ్చుకోవడమే. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహార నియమాలు పాటించాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బరువు అదుపులో ఉంటే మన మోకాళ్ళు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, దగ్గు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు 4-5 మిరియాలు, గుప్పెడి ధనియాలను తీసుకుని ఆపై కషాయంగా కాయండి. ఈ కషాయాన్ని తరచుగా తాగుతూ ఉంటే జలుబు, దగ్గు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.